నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. డీలిమిటేషన్ బిల్ రిజెక్ట్. ఈ రిజెక్షన్ వల్ల బీజేపీకి ఏమన్నా పెద్ద దెబ్బ? నిన్న లోక్సభలో రాహుల్ స్పీచ్ చాలా అదిరిపోయిందంటూ నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. అతని గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా అనే విషయంపైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డీలిమిటేషన్ బిల్ రిజెక్ట్ అయిపోయింది. బీజేపీకి ఇదేమన్నా పెద్ద దెబ్బ కాదా? అండ్ రాహుల్ స్పీచ్ అదిరిపోయిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. రాహుల్ గాంధీ గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా? అంటే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, కానీ ఇక్కడ స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అధికారం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అది వాస్తవం. వాళ్ళు ఏదో పద్ధతిలో పవర్లో కొనసాగటం కోసం వాళ్ళ వ్యూహాలు వాళ్ళు రచించుకుంటూనే ఉన్నారు నిరంతరం. వాళ్ళని కంట్రోల్ చేయటం అంత ఈజీ వ్యవహారం కాదు. ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మాణం కావాల్సి ఉంది. ఆ విస్తృత ఐక్య సంఘటనకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకోకుండా పార్లమెంట్లో మాట్లాడేసినంత మాత్రాన కాదు. ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మాణం కోసం రోడ్ల మీదకి రావాలి. ఆ రావటం అనే కార్యక్రమం కంట్రోల్ చేస్తున్నారు కాంగ్రెస్లోనే. అదొక గొడవ ఉంది. అయితే డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిందని మనం మాట్లాడుతున్నాం, కానీ వీగిపోయింది నిజానికి డీలిమిటేషన్ బిల్లే, మహిళా బిల్లు కాదు. కానీ మహిళా బిల్లుని లింక్ చేస్తూ నిన్న వాళ్ళు ప్రవేశపెట్టారు. దాని వెనకాల వాళ్ళ వ్యూహం ఏమిటి? ఇది ఒకవేళ వీగిపోతే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అనే నేరేటివ్ని జనాల బుర్రల్లోకి పంపు చేయాలి. ఇది ప్రోగ్రాం. ఈ కుట్రలో భాగంగా మూడింటిని కలిపి పెట్టారు. ఈ మూడింటిని కలిపి పెట్టడం వెనకాల వాళ్ళ కుట్ర అర్థమై దీనికంటే ముందే ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు, అయ్యా మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకిస్తోంది డీలిమిటేషన్ మాత్రమే. డీలిమిటేషన్ కమిషన్ కావచ్చు, బిల్లు కావచ్చు, ఆ రెండింటినీ వ్యతిరేకిస్తున్నాం తప్ప మహిళా రిజర్వేషన్ బిల్లుని కాదు. కానీ మీరు కుట్రపూరితంగా మూడింటిని లింక్ చేసి పెట్టడం ద్వారా దీన్ని కాదంటే దాన్ని కాదన్నామని ప్రపంచానికి చెప్పడానికి మీరు ఇవన్నీ కలిపారు. ఈ కుట్రలు మేము గమనిస్తూనే ఉన్నాం అని చెప్పి ప్రతిపక్షాలు సీరియస్గానే దాడి చేసినాయి. సరే, ఫైనల్గా మేము గెలవగలం అనుకున్నారు, వాళ్ళు గెలవలేకపోయారు, అయిపోయింది. ఎందుకు భయపడుతున్నారు అంటే, ఎందుకు దీని పట్ల వ్యతిరేకత, డీలిమిటేషన్ గురించి ఎందుకు భయపడుతోంది సౌత్ ఇండియా, దక్షిణాది ఎందుకు భయపడుతోంది డీలిమిటేషన్కి, ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నారు అంటే, చాలా స్పష్టంగా పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలన్నీ మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్వహణ అంతా కూడా ఉత్తరాది నుంచే వస్తున్నారు నాయకులందరూ. దక్షిణాది వెనకాల భోగిలాగా నడుస్తోంది. రైలుకి వెనకాల భోగీలు ఇంజన్తో పాటు ఇంజన్ ఎట్లాకెళ్తే అటు వెళ్ళినట్టు వెళ్తున్నారు. వీళ్ళ ప్రాధాన్యతలు, వీళ్ళ జీవితాల్లో రావాల్సిన మార్పులు, వీళ్ళకి అందాల్సిన అభివృద్ధి ఫలాలు ఈ పద్ధతిలో చూడటం అనేది జరగటం లేదు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది రాష్ట్రాల మీద అని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కేంద్ర ప్రభుత్వాల్లో ఎవరు అధికారంలో ఉన్నా దాడి చేశారు. ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్న కాంగ్రెస్ అని మాట్లాడాడు ఆ రోజున. కాబట్టి ఈ కేంద్రపు వాళ్ళ దీనికి గండి కొట్టాలి అని నేషనల్ ఫ్రంట్ పెట్టాడు ఆయన. అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ప్రపోజల్ చేసింది ఎన్టీఆర్కి, మీరు కాంగ్రెస్ వ్యతిరేకి, మేము కాంగ్రెస్ వ్యతిరేకి, మనం కలిసి పని చేయొచ్చు కదా. అయితే నాది కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, కానీ నేను దాన్ని పక్కకి తొయ్యటం అనేది ఒకటే ప్రోగ్రాం కాదు. జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి రాకుండా ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఫెడరలిజం బతుకుతుంది ఈ దేశంలో. అందుకని నేను ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా ఢిల్లీలో. అందుకని నేషనల్ ఫ్రంట్ అంటున్నాను నేను అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అద్వానీ గారు వెళ్ళిపోయాడు. ఆ రోజు డిస్కషన్కి వచ్చింది వారే. అలా ఒక క్లారిటీ ఉన్నటువంటి నాయకులు ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే, ఎందుకు స్పష్టంగా మాట్లాడేవాళ్ళు, ఈ పెయిన్ ఉంది కాబట్టి, ఈ పెయిన్ జనాలు సఫర్ అవుతున్నారు కాబట్టి, ఈ పెయిన్ని కనెక్ట్ చేయగలిగితే జనాలు తమకు అనుకూలంగా ఓట్లేస్తారు కాబట్టి ఇవన్నీ పనిచేసినాయి. అంటే ప్రజల మనసుల్లో దక్షిణ పదానికి అన్యాయం జరుగుతోంది అనే అభిప్రాయం ఉంది బలంగా. అది చాలా సందర్భాల్లో వాళ్ళు వ్యక్తం చేశారు బ్యాలెట్ దగ్గర. ఇప్పుడు ఏం జరుగుతుంది, డీలిమిటేషన్ వలన రెండు పద్ధతుల్లో చేస్తున్నారు వాళ్ళు. చేయాలనుకున్నారు. ఒకటేమో జనాభా ప్రాతిపదికన,
పెరిగిన జనాభా ఆధారంగా నియోజకవర్గాల విభజన. అది చేసినా ప్రమాదమే దక్షిణాదికి. అది చేసినా దక్షిణాది సీట్లు పెరగవు. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు జరిగింది దక్షిణాదిలో. ఉత్తరాదిలో అమలు జరగల. అక్కడ విపరీతంగా పుట్టేశారు జనాలు. పుట్టేయటం వలన అక్కడ జనాభాలు పెరిగిపోయినాయి. వాళ్ళ దామాషా ప్రకారం సీట్లు విభజిస్తే ఎక్కువ సీట్లు వస్తాయి. ఇక్కడ జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి వస్తుంది. అదొక గొడవ. అసలు దీంతో సంబంధం లేకుండా 50% పెంచుతాం ప్రతి చోట అంటున్నాడే. అవును. అది ప్రమాదమే. ఎందుకంటే ఇప్పుడు కేరళలో 20 సీట్లు ఉన్నాయండి, 20 ఎంపీలు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు 2 కలిపినా 50 లోపే, 70. తమిళనాడు ఎంత కలిపినా మీకు 150 వరకు నడవు. 150, 160, 170 సీట్లు ఇక్కడ ఉన్నవి సాలిడ్గా. దీనిలో 50% కలిపితే, అంటే కలిపితే ఒక సగం మాత్రమే యాడ్ అవుతుంది. దానికంటే ఉత్తరప్రదేశ్లో సగం కలిస్తే చాలా ఎక్కువ అవుతుంది. అక్కడ అవన్నీ కలిపి 600కో 700కో వెళ్ళిపోతుంది. మీరు 800 పైన సీట్లు పెట్టారు అక్కడ పార్లమెంట్లో, కొత్త లోక్సభలో. కాబట్టి మీరు అకామిడేట్ చేయటము, సీట్లను నింపటముగా మాత్రమే చూడలేదు దీన్ని. అది కూడా ఉంది ప్రోగ్రాం. ఈ సీట్లలో నింపుతున్న వాళ్ళందరూ తమకు అనుకూలంగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని తమ బలాన్ని పెంచుకోవడానికి పార్లమెంట్లో అంటే ఒక రకంగా దేశం మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అనుకుంటున్నారు. అనుకుని ఈ డీలిమిటేషన్ ప్రోగ్రాంలో అటు ఉత్తరాదికి ఎక్కువ సీట్లు వచ్చేలాగా, దక్షిణాదికి తక్కువ సీట్లు వచ్చేలాగా డిజైనింగ్ జరుగుతోంది. ఏ విధంగా చూసినా ఇక్కడ సీట్లు పెరగవు. కంపారిటివ్గా వాళ్ళతో పోలిస్తే సీట్లు పెరుగుతాయి, కానీ ఆ స్థాయి పెరుగుదల ఉండదు ఇక్కడ. ఓకే, ఇది వ్యూహాత్మకమైనటువంటి డిజైనింగే. సో దీన్ని వ్యతిరేకించాలంటే పొలిటికల్ ప్రాతినిధ్యం సౌత్కి తగ్గించేస్తున్నారు. రాజకీయంగా వీళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు, తమ కష్టాలు చెప్పుకోవడానికి. దాంతోపాటు అక్కడ నుంచి విపరీతంగా వలసలు వస్తున్నారు జనాలు. వలసలు రావడం వల్ల ఇక్కడ కూలీ రేట్లు పెరగటం లేదు. చాలా కులాలు కూలీలుగా మారిపోతున్నారు. కోమట్లు వ్యాపారం నుంచి వెళ్ళిపోయి మొత్తం అన్ని రాజస్థాన్ వాళ్ళకి, గుజరాత్ వాళ్ళకి అప్పచెప్పేశారు. వ్యాపారాలు క్లోజ్. వాళ్ళ వ్యాపార రంగంలో వాళ్ళ నిష్క్రమణ అయిపోయింది. ఇలా ప్రతి చోట వీళ్ళ దౌర్జన్యం, వీళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళని పక్కకి గెంటియటం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్గా వెళ్ళిపోతుంది. అందుకని దక్షిణాదిని కాపాడుకోవటం అనేది ప్రధానము. పొలిటికల్ డెసిషన్ మేకింగ్లో సౌత్ ఇంపార్టెన్స్ పెరగాలి. సౌత్ ఇంపార్టెన్స్ పెరగాలంటే దీనికి నిర్ణయించాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ ఇలా ఏకోన్ముఖంగా పెడితే అన్యాయమే జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా దక్షిణాది నాయకులందరూ మాట్లాడారు. అయినప్పటికీ అక్కడ వింటలా ఢిల్లీలో. గతంలో కాంగ్రెస్ హయాంలోనూ వినలేదు, ఇప్పుడు వింటలేదు. అందుకని వీళ్ళు ఈ డిలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన, ఏ జనాభా ప్రాతిపదికన 2011 సెన్సస్ ఆధారంగా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసే దానికి వెళ్ళిపోయారు. క్లారిటీ లేవు. 50% అనే దానికి క్లారిటీ లేదు, దీనికి క్లారిటీ లేదు. ఈ గందరగోళం మధ్య బిల్లు ప్రవేశపెట్టారు వాళ్ళు. దాంతో జనాలు నో చెప్తాము అని స్పష్టంగా చెప్పారు. అంటే దీని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే హిందీ బెల్ట్లో కూడా కొన్ని ఓట్లు నెగిటివ్గా పడ్డాయి. అది కలిసి వచ్చిన అంశం. కావున ఇప్పుడు వాళ్ళ కేంద్రీకరణ పెరుగుతోంది దేశం మొత్తం. మరింత అంటే ఎక్కడో తేడా వస్తుంది, మన చేతిలోంచి జనం జారుకుంటున్నారు అనే విషయం అర్థమైంది వాళ్ళకి. అందుకని దాన్ని కన్సాలిడేట్ చేయడానికి ఏం చేయాలనే పనులు చేసుకుంటారు అలాగే. కానీ వాళ్ళని బాధించిన అంశం డీలిమిటేషన్కి వ్యతిరేకంగా బలంగా నిలబడి బిల్ పాస్ కాకుండా చూడటం. ఇక్కడ వరకు సక్సెస్ అయ్యారు, కానీ దీన్ని ఇలా వదలరు. ఏదో పద్ధతిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. దాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి బలంగా చేయగలరా లేదా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.